వేడి పుట్టి రాసు బద్దలైపోయే రంగు రంగు సకిలెక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిడ్డు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళ నీకు దూది మండు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు. కిలాడీలు పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. వాళ్ళు ఈసారి ఇంకొంచెం ఎక్కువ కసరత్ చేసినట్టున్నారు నాకు తెలిసి. అంటే కామెడీ చేసి చేసి మగవాళ్ళు ఆడలాగా మారారు, ఆడలు కాస్త దయ్యాలు కూడా మారారు. దిస్ ఈస్ లిమిటెడ్ ఎడిషన్ స్పెషల్ పీస్ అమ్మా. ఒరిజినల్ వర్షన్. ఏమి పీసు ఈ పీసు దయ్యం పీసు. భయ్యానికి మేకప్ అవసరమా నాకు చెప్పు. పక్కన చప్పట్లు కొడతారు అసలైన దయ్యం సాల్మన్ రాజు గారు. సాల్మన్ రాజు గారు వచ్చారు అండ్ అందరికి వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సూపర్ ఎపిసోడ్ స్టార్ట్ అవబోతుంది కామెడీ కిలాడీలో. అన్ని వాళ్ళు కూడా అదిరిపోయే స్కిట్స్, అదిరిపోయే స్టాండప్ కామెడీ వస్తుంది. కానీ ఈ రోజు వచ్చింది బయట వర్షాలు చల్లగాలులు ఓ మంచి సీజన్. అంటే ఇది మొత్తం అంతా చూసిన తర్వాత అంటే చెప్పుకోవడానికి చాలా బాగుండేది వైశాఖం. ఈ వైశాఖంలో ఒక స్వీట్ రొమాంటిక్ క్లైమేట్ లో ఒక స్వీట్ రొమాంటిక్ ఒక సినిమా వచ్చింది, దాని పేరు వైశాఖం. సో ఈ రోజు మనతో పాటు ఈ షోని ఎంజాయ్ చేయడానికి ఆ మొత్తం టీం ఇక్కడికి రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. మంచంది జరగొద్దంటూ ప్రార్థిస్తానే. వెల్కమ్ అండ్ వండర్ఫుల్ టీమ్ లో ఉన్నారు, ఫుల్ ఆన్ ఎనర్జీ అండ్ చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. హీరోయిన్ గారు డాన్స్ చేయడం వేరు, అది కామన్. బట్ వసంత్ గారు కూడా చెప్పలేరు అంటే ఇంకా చాలా అద్భుతంగా. హీరోయిన్ వచ్చింది నన్ను చూడంగానే ఆ డాన్స్ ఆటోమేటిక్ ఊపు వచ్చేసింది. అది ఏందో నీకు అలా అర్థమైందా? చేయకపోతే వీడు ఎక్స్ట్రాగా 2-3 చెప్పులు చేయిస్తాడేమో చేసింది ఆవిడ. నీకు అంతే కుళ్ళు. ఎనీవేస్ హార్టీ వెల్కమ్ టు హరీష్, అవంతిక, డీజే వసంత్ గారు అండ్ జూనియర్ సంపు గారు. సార్ సంపు గారు తమ్ముడు మీరు లేకపోతే బొమ్మరిది అట్లా రిలేషన్? అలానే సంపు వాళ్ళ తమ్ముడే కదా నేను. అయితే సంపు గారు లాగా అంటే జూనియర్ సంపు అనిపించుకున్నారు. సంపు గారు స్టెప్ వేస్తే మేము ఓకే అంటామండి. హరీష్ గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది సార్ కామెడీ కిలాడీకి రావడం? చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది అండ్ చాలా హ్యాపీ. మెయిన్ గా మీ ఇద్దరిని కలిసాను, మాకు తెలియకుండా మీకు చాలా ఫ్యాన్స్ అనమాట. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇప్పుడు విజయ్ వసంత్ గారు మన ట్యూన్ కి మనమే డాన్స్ చేయడం అంటే ఇదే అనుకుంటా కదా? అంటే మన ట్యూన్ కి మన డాన్స్ మీరు వేయించారు యాక్చువల్లీ, సో ఆ క్రెడిట్ మీకే. కానీ మీరు ఒక స్టెప్ వేసినప్పుడు ఎవరో అబ్బాయి బాగా కొట్టినట్టు మీరు ఒక నిమిషం. నిజంగా ఈ అబ్బాయి చాలా బాగా కొట్టాడు ఈ సినిమాకి. పాటలన్నీ చాలా బాగా వచ్చాయి, ఆల్రెడీ చాలా మంచి హిట్ ఆల్బమ్ ఇది. సో అన్ని పాటలు చాలా బాగున్నాయి, సినిమా కూడా చాలా బాగా వచ్చింది. డెఫినెట్ గా ఒక మంచి సక్సెస్ ఈ సినిమాతో వస్తుందని అనుకుంటున్నాను. సార్ మా షోకి సింగర్ వస్తే ఒక పాట పాడమని అడుగుతాం, హీరో వస్తే డాన్స్ చేయమని అడుగుతాం, హీరోయిన్ వస్తే ఏదైనా మాట్లాడమని అడుగుతాం, మ్యూజిక్ చేయాలి, ఏదైనా సౌండ్ ఏదన్నా సౌండ్ చేయాలి. మీ ఇష్టమున్న పాట మ్యూజిక్ ద్వారా. మీకు తబలా డ్రమ్స్ కింద అయితే మామూలు ఒకసారి ఒంగుంటాడు, గిటార్ కావాలి. మీకు 2 చాయిస్లు సార్, మీరు మ్యూజిక్ ఇస్తారా అవంతి గారితో పాట పాడిపిస్తారా? ఇది ఈజీ, ఇది బెటర్, నేర్పించేస్తా. వెరీ గుడ్. ఓకే నేను ట్రై చేస్తున్నాను. ఓకే కొత్తగా ఉంది, హాయిగా ఉంది, ఒళ్ళు మొత్తం స్ప్రింగ్ లాగా స్వింగ్ అవుతుంది, లవ్ కి ఎవరెస్టే ఎక్కినట్టుంది, హార్ట్ కైటు నింగి హైటు తాకినట్టుంది,
సెల్ ఫోన్లో సెల్ఫీలే నీలా మారనే మిర్రర్లే ఎర్రర్లే నిన్నే చూపెనే భానుమతి 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 వావ్, మీ సాంగ్ కి వీళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారా? వావ్, నేను అనుకోలే, ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చారు. నిజంగా చూడు, ఇక్కడ నుంచి అవంతిక గారు అనుష్క శర్మ లాగా లేరు. అగో 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 సేట్ చూడు బా. మేడం మేడం సైడ్ టర్న్ కరో. ఒక నిమిషం, నేను అందుకే గడ్డ విరాట్ కోహ్లీ ఇలా చేయించుకుంది. आप हिंदी जानते 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 हाँ. मेरा हिंदी आता है जाता है, अभी बाहर गया फिर आता है थोड़ी देर में. అరే But, హిందీలో ఒక డైలాగ్ కొట్టి పడేయాలంటే నాకు తెలుసురా, హమ్ బాంబ్ లగా దేంగే. నేను పెడతా. మన ఇద్దరు ఆవిడ పక్క నుంచి ఉంటే ఆవిడ మన తలెత్తుకునేలా చేస్తుంది భయ్యా, ఎందుకు వచ్చిన కూడా. బట్ నలుగురికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. సో యు గైస్ రెడీ? రెడీ రెడీ. సో అవంతిక గారు అండ్ హరీష్ గారు, యూ కెన్ టేక్ దోస్ సీట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వసంత్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సంపు గారు, ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ గురు గారు, అండ్ థ్యాంక్ యూ సార్. విల్ క్యాచ్ అప్ సూన్. బా ఫస్ట్ టైం అనుకుంటా కదా కామెడీ కిలాడీల్లో మన ఇద్దరి మధ్యలో ఎవరు లేరు. అదే ఆ, అంటే ఎవరు లేకపోతే కొంచెం ఖాళీగా ఖాళీగా ఉంది. ఏదో మిస్సింగ్ గా. అంటే నాకు ఒక విషయం అర్థమైందిలే, ఎవరినైనా పిలిస్తే మన ఇద్దరం సరిగ్గా వదలట్లేదు కదా, అందుకని బాగా సేఫ్టీగా ఈసారి కొంచెం డిస్టెన్స్ లో పెట్టారు వాళ్ళు. దూరం పెట్టారు. సో So- మీరు దగ్గర నుంచి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంటే బేసిక్ గా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఎవడు వెళ్ళినా వాళ్ళ లైఫ్ కి రిస్క్. కానీ ఇక్కడ ఒక వెరైటీ క్యాండిడేట్ మొగుడు పిల్లల మధ్యలో వెళ్ళింది, ఎలా బయటకు వచ్చింది, వాళ్ళిద్దరు లైఫ్ ఎలా చేసిందో. ఇంతకీ ఆ మూడో వ్యక్తి గెలిచిందా లేతే ఈ ఇద్దరు గెలిచారా అని తెలుస్తుంది. Yes. So let us welcome ప్రశాంత్, హరికృష్ణ అండ్ రవితేజ. రాజశేఖరా ఆగలేనురా రాజశేఖరా ఆగలేనురా నేనే నీ మొగుని. అలవాట్లో పొరపాటు అయిపోయింది. సారీ సర్లే, నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తా, నువ్వు తలుపులు గట్టిగా వేసుకొని పడుకో. ఇంట్లోకి దోమ కూడా రాకూడదు అంతే. ప్రదీపం తప్ప దోమను కూడా లోపల రానివ్వలేదు. ఏంటే నువ్వు అనేది? అదేనండి, మీరు దిగులు పడకండి, ఆలోట్ ఉంది కదా, దోమలు ఎందుకు వస్తాయి అంటున్నా. ఏమండి, మీరు మాత్రం వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి సినిమా మొత్తం చూసారండి, సరేనా? ఏమండి, ఇంటర్వెల్కి వచ్చాకండి. అన్నట్టు అక్కడ నుండి వచ్చినప్పుడు ఫోన్ చేసిరండి, నా జాగ్రత్తలో ఉండాలి కదండి. చూసారండి నా భార్య ఈ టైంలో సెకండ్ షో సినిమాకి వెళ్తే జాగ్రత్తలు చెప్పి మరీ పంపిస్తుంది. అలాంటి భార్య ఎవరికి ఉండదండి. మై వైఫ్ ఇస్ గ్రేట్. మై వైఫ్ ఇస్ గ్రేట్. తొందరగా వెళ్ళండి, అవతల వాడు వచ్చే టైం అయింది. వాడేవాడే? అదేనండి, పీకే సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ సీన్ పోతుంది అంటున్నాను. పీకే సినిమాలో పవన్ కళ్యాణ్ వెళ్ళండి. ఎవడైతే సరే వెళ్ళొస్తాను ఆ సినిమాకి. అయినా నేను ఆయన దొరకడం కాదండి, ఆయన నాకు దొరకడమే అదృష్టం. ఎందుకంటే అప్పుడే కదా ప్రదీప్ లాంటి వచ్చేది, తుమ్ము దులిపేది. సారీ ప్రదీప్, నీ మిస్ కాల్ నేను చూసుకోలేదు. తొందరగా రా. ఎవడరాడు? అబ్బా ఫోన్ లో వద్దు అవన్నీ. నువ్వు ఎలాగన్నారా, నేను లోపలికి వెళ్ళి మంచం టైట్గా ఉందో లేదో చూస్తాను. ఈరోజు ఎలాగైనా దుమ్ము దులిపేయాల్సిందే. பார் முழுசா சந்திரமுகியா மாறி இருப்பார். ప్రదీప్ వచ్చినట్టున్నాడు. రాజా అమ్మదంగా
అమ్మదంగా అప్పుడు దాక్కున్నావా? రా అమ్మ తొందరగా, చాలా గ్యాప్ వచ్చింది కదా. నేను నీకు వద్దాం అనుకుంటున్నాను, నీకు ఇస్తాను, ఇక్కడ నుంచి కళ్ళు మూసుకుంటాను, వస్తే ఇస్తాను. ఏదో ఇస్తాదంట, వెళ్దాం. అమ్మా ప్రదీప్, ఎన్ని రోజులైందమ్మా? ప్రదీప్, వదలవే, నేను ప్రదీప్ గారిని, దయ్యాన్ని. అయితే నేను నిజంగా దయ్యానివేనా? నీకు డౌటా? దగ్గరికి రా, చూపిస్తా. నన్ను చంపుతే నీకేమొస్తుంది? మా ఆయన వస్తాడు ఇప్పుడు, వాడు బాగా ఖాళీగా తిని కూర్చుంటున్నాడు. వాడైతే నీకు బాగా సరిపోతాడు, దిట్టంగా ఉంటాడు. వాడిని తినవే ప్లీజ్. విన్నావా? వాళ్ళ ఆయన చంపితే ఇదేమో ప్రదీప్తో. అదిగో మా ఆయన వచ్చినట్టుగా ఉన్నాడు. నువ్వు వెళ్ళా మూల దాక్కో. వాడు ఎలాగో వచ్చి నా బెడ్రూమ్లో పడుకొని సావడు. ఆడికంటే వేరే బెడ్రూమ్ ఉంది, ఆడు పడుకుంటాడు. వాడు వెళ్ళంగా నేను అక్కడ తోసేస్తా, ఇద్దరు కలిసి సినిమా సూపర్. అసలు ఈ ఆనందంలో నా రూమ్కి వెళ్ళి నేను పడుకుంటా. రేపు సీన్ అయిపోయింది, రండి. తెల్లవారింది. ఈ దెయ్యం కనీసం మా ఆయన ఎముకలను ఉంచిందో లేదో. దెయ్యం గారు, ఏమండి దెయ్యం గారు? ఏంటి ఒసేయ్, వాళ్ళు బాగా నొప్పులు ఉన్నాయి, వెళ్ళిపోయి నిలబెట్టిపోవే. మీరు చచ్చిపోలేదా? రాత్రి నువ్వు చేసిన పనికి చేద్దామని అనుకున్నాను, అయినా అంత మూడు సరసమేంటే? నేనేం చేశానండి? అసలు మీకు ఒక విషయం తెలుసా? రాత్రి మీ రూమ్ లో నేను కాదండి, దయ్యమా. అంటే రాత్రి నా దుమ్ము దులిపింది. ఏమండి ఒకసారి ఇటు రండి, వెళ్ళిపోదాం. ఎక్కడికే? ఈ నా మొగుడే. ఏ కాదు, నావాడు. ముందుగా ఇవాళ మన గెస్ట్లను అడుగుదాం, ఎలా అనిపించింది ఏంటి స్కెట్? హరీష్ గారు. ఫస్ట్ భయం వేసిందండి. ఎప్పుడైతే ఆవిడ మిమ్మల్ని లవ్ చేసిందో ధైర్యం వచ్చింది. అమ్మ నన్ను మాత్రం వదిలేస్తారు అనుకున్నారు కదా? చాలా బాగుందండి, ఎంజాయ్ చేశాను. ఓకే, మిశ్రా జీ, कैसी लगी? I loved it. They're so funny and so convincing and so energetic. तीनों में कौन अच्छा करे? All guys. All guys. But very convincing as women. Very convincing. Very convincing. Okay. So skit పరంగా వస్తే వెరీ గుడ్, వెరీ ఎంటర్టైనింగ్ స్కిట్. నాకెందుకో దయ్యం ఏదైనా డిఫరెంట్ మేనరిజం ఉంటే బాగుండేది అనిపించింది. జనరలీ వాళ్ళిద్దరు ఎలా చేస్తారో మీరు కూడా అలానే చేస్తారు. మీకు ఆ సపరేట్ ఆ గెటప్ ఇచ్చి అంత పౌడర్ కొట్టి ఒక పెద్ద జుట్టు ఇచ్చి, కానీ ఏదైనా డిఫరెంట్ మేనరిజం వస్తే కొంచెం వెరైటీ వచ్చేది అని అనిపించింది నాకు. అదర్వైజ్ వెరీ హ్యాపీ ఎంటర్టైనింగ్ స్కిట్. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురి టైమింగ్స్ బాగా సెట్ అయ్యాయి, ఇట్స్ వెరీ నైస్. అండ్ మేడం గారు మాత్రం సార్ సెకండ్ షోకి వెళ్తే పర్లేదు కానీ దెయ్యం ఆయనకి లైన్ వేస్తే మాత్రం ఒప్పుకోరు అనుకుంటా. ఈయనకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, గర్ల్ ఫ్రెండ్కి దెయ్యం గట్ట పేపించి ఇంటికి తీసుకొచ్చాడు అనుకున్నాను నేను. సో ఐ థాట్, బట్ అబ్బా చిలిపి నాటి. బట్ వెల్ డన్ ముగ్గురు, థ్యాంక్ యూ. సో అంటే సాధారణంగా తెలుగు ఈ మూవీలో నేర్చుకుని ఉంటారు, ఆవిడ కూడా బాగా నేర్చుకుని ఉంటారు. ఎవరు మిమ్మల్ని ఎక్కువ ఏడిపించారండి?
You think they can? నో వేస్ ఆడ పులి Military girl. మిలిటరీ గర్ల్ Yeah. No, they didn't tease me. He used to try, but then I bullied him a lot in the movie. ఓకే పరుగు పోతుందని చెప్పట్లేదు కానీ చాలా ఎక్కువ టీస్ చేసామండి. కానీ హరీష్ గారు మీకు ఎప్పుడైనా అనిపించింది అవంతిక గారు ఒక దయ్యం గెటప్ లో కనిపిస్తే ఎలా ఉంటది అని? బోల్సార్లు అనిపించింది. అవునా? చూద్దామా ఇప్పుడు ఎలా ఉంటుందో. చూద్దాం. అవంతిక దయ్యం అయితే ఎలా ఉంటది? ఒక్కసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. రెడీ. ఓకే, ఇప్పుడు మీరు కళ్ళు తెరవకండి. మీకోసం మీకు చాలా ఫేవరెట్ అయిన వ్యక్తిని తీసుకొచ్చాం మేము. ఇట్స్ ఎ సర్ప్రైజ్. మ్యూజిక్. बहन जी आप दయ్యం हो भूत हो तुम ऐसे आगे दीपो ఈ స్కిట్ లో చాలా బాగా నచ్చింది ఏంటంటే నువ్వు ఆవిడ బెహన్జీ అంటావు. అబ్బా baby you are that scary booth baby come on you can do it. షాంపూ యాడ్ లాగా వచ్చి how is my hair? Clearly, I'm not getting this role. Okay, I will do it. I am the booth. You are a friend. Boyfriend. I'll be I am the booth. boyfriend. Now see what is performance. ఇంకో అరే ఇందాక ఇంకో చీర ఉంది కదా, ఇది మంటరా. యాక్చువల్లీ నేను కూడా మొన్న మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాం కదా, అండ్ వైశాఖ మూవీ నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా. రీసెంట్గా నాకు అందులో హీరోయిన్ చాలా బాగా చేసింది అనిపించింది నాకు. ఒరేయ్, అండ్ ఇట్స్ లైక్ నాకు ఇది గట్టి ఏంటి నా కదారా నువ్వు చెప్పరా లీడ్ హీరో నేను వస్తా అంటారు ఆడ కబురు మీ ఇద్దరం మాట్లాడుకుంటే Very సడన్ గా nice వస్తుంది వెనక నుంచి వచ్చి performance, రే అట్లా మ్యూజిక్ పెడతారేమో అనుకున్నా. అంకుల్ మ్యూజిక్ పెట్టుర్రి. రెడీ, టేక్ 2 యాక్షన్. యాక్చువల్లీ మొన్న నేను వైశాఖన్ సినిమా చూశాను కదా, మన ఇద్దరం కలిసి వెళ్ళాం. అందులో హీరోయిన్ చాలా బాగా చేసింది. నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నా ఊరేది ఏది నా పేరేది ఏది నా దారేది ఏది నా వారేది ఓ ఎంతో చక్కగా చాలా పద్ధతిగా ఉన్నాడు మన హీరో. యూనో కష్టపడి ముందుకొచ్చి అండ్ ఇట్స్ టు సినిమాల్లోకి వస్తున్నప్పుడు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలి. అండ్ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఎలా ఉండకూడదో చెప్పడానికి మా దగ్గర ఒకళ్ళు ఉన్నారండి. అంటే ఆయనకి పాపం కంటిన్యూస్ గా 3 హిట్లు వచ్చాయండి. ఇంకేం వింటాడు డైరెక్టర్ మాట. ఎగురుతా ఉన్నాడు. ఓ డైరెక్టర్ కలిసి వాళ్ళ కష్టాలు ఏంటో మనకి తెలియజేయడానికి వస్తున్నారు ఇక్కడికి. అండ్ వాళ్ళే గౌరీష్ అండ్ రజాక్. దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా హే! దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టర్రా. అందరికి నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాను. నన్ను గుర్తుపట్టారా? అవును డైరెక్టర్ గారు. నేనండి మీ హైట్రిక్ స్టార్ని. తమిళం, కన్నడ, హిందీలో హిట్ కొట్టేశాను. బా మీరా సార్? నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. మీ పేరు?
నన్ను నమ్ముకొని నిర్మాతలు మునిగిపోయారు. తెలిసిపోతుంది. అదే డబ్బులతో మునిగిపోయారండి. కానీ ఎన్ని హిట్లు కొట్టినా కూడా ఎక్కడో చిన్న బాధ అండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క పెద్ద హిట్ కొట్టాలని వచ్చానండి ఇక్కడికి. కానీ మన రేంజ్ కి తగ్గట్టు డైరెక్ట్ ఉండాలి కదా. అసలే మనం హైట్రిక్ స్టార్. చూద్దాం మన రేంజ్ కి తగ్గట్టు డైరెక్ట్ ఏ విధంగా కథ రాశాడు. కృష్ణుడి నవ్వడు చూశాడు మన కళ్ళకి చూపింది ఈ సినిమా. స్వర్గము నవ్వడు చేరాడు మన దరికి చేర్చింది ఈ సినిమా. హాయ్ సార్. హాయ్. నేను డైరెక్టర్ BBK. ఏంటని ఆలోచిస్తున్నారు కదా. బి అంటే బర్నింగ్, బి అంటే బ్లాక్ బాస్టర్, కే అంటే కింగ్. సార్ మనం కథ చెప్పినప్పుడు ఏ స్టార్ కైనా సరే బర్నింగ్ అయిపోవాల్సిందే సార్. ఎక్కడ? హాయ్ సార్. పేరు మూడు సార్. తమిళ్, కన్నడ, అదేంది మొన్న రీసెంట్ గా సార్ హిందీ హిట్, తెలుగులో వేయడానికి వచ్చాను సార్ హిట్. సార్ మనం కథలోకి వెళ్దామా? ఇదే చూసి నేను కథ రాశాను. వద్దు పర్ఫార్మెన్స్ వద్దు, కూర్చోండి. ఇప్పుడు మనం సీరియస్ గా స్క్రిప్ట్ లోకి వెళ్దాం సార్. ఓకే, ఓపెన్ చేస్తే ఏంటది సీన్ సార్. అలా పార్క్ లో ఓ ప్రేమ జంట సార్. ఇక్కడ అలా బఠానీలు అమ్ముకునేవాడు వెళ్తుంటాడు సార్. ఆ బఠానీలు అమ్ముకునేవాడిని చూసి ఆ అమ్మాయి మెల్లిగా ఏంటది తన ఒళ్ళో పడుకున్న లవర్ని లేపుతుందా? మీరేమనుకున్నారు? తన లవర్ని లేపిన తర్వాత తన లవర్తో అంటుంది సార్, నాకు ఆ బఠానీలు కొనిపి అని అంటుంది సార్. అప్పుడు వీడు బఠానీలు కొనిచ్చేస్తాడు సార్. ఆ బఠానీలు తీసుకొని అలా నవ్వులుకుంటూ ఒక గుబురుగా ఉన్న పొదల్లోకి వెళ్తారు సార్. అలా అక్కడున్న ఆ రేగి చెట్టు బాగా ఊగిపోతుంటుంది సార్. అప్పుడు అక్కడ నుండి చిన్న వాయిస్ వినిపిస్తుంది సార్. అప్పుడు మన కెమెరా జూమ్ చేసి పెడతాం సార్. చివరితో సార్ లోపల వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో, ఆయన కెమెరా జూమ్ చేస్తే సెన్సార్ వాళ్ళు ఒప్పుకోవద్దు సార్. అక్కడ ఊపడానికి సెన్సార్ బోర్డ్ కి ప్రాబ్లమే లేదు సార్. ఎందుకుండదు? అలాంటి సీన్ క్లోజ్ లో ఎలా చూపిస్తాను చెప్పు. రేగి చెట్టు ఊపడానికి సెన్సార్ బోర్డ్ కి ప్రాబ్లం ఏంటి సార్? అంటే వాళ్ళు చెట్టు వెనకాలకు వెళ్ళింది. అమ్మాయికి రేగి పండ్లు అంటే చాలా ఇష్టం సార్. ఆ చెట్టుకి రేగి పండ్లు కాస్తాయి కదా, అబ్బాయి బాగా ఊపేస్తాడు, కింద పడ్డ రేగి పండ్లు అన్ని అమ్మాయి అలా ఏరుకొని తినేస్తుంది సార్. దానికి తిండి దేశ తప్ప వేరే ధ్యాసే లేదా సార్? ఇక్కడ బాత్రూమ్ సీను, స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్తుంది సార్. వెళ్తుంది సార్, అలా అమ్మాయి ముందుకు వెళ్తుంది సార్. అమ్మాయి ముందు కెమెరా వెనక, అమ్మాయి ముందు కెమెరా వెనక, అడుగులో అడుగు. హీరో వెళ్తున్నాడు, కెమెరా కూడా వెళ్తుంది. హీరో వెళ్తున్నాడు, కెమెరా కూడా వెళ్తుంది. హీరో అడుగులో అడుగు ఫోకస్ చేశాం సార్. ఆ బాత్రూమ్ డోర్ తీయడానికి హీరో అలా చెయ్యి తీసి ఆడుకున్నాడా? నిద్ర లేచాడు సార్. కళ నిజమైతే బాగుందని ఫీల్ అయ్యాడు. ఇది కళనా? అవును సార్. రేయ్ పడక విప్పిన తాసుపాముని పడుకోబెట్టావు కదరా సార్. సార్ ఇప్పుడు హిట్లో సార్ అసలు వాళ్ళ మధ్య రొమాంటిక్ సీన్ ఉండదా? ఉన్నాయి సార్, ఉన్నాయి సార్, ముందు ముందు చాలా ఉన్నాయి, మీరు కూర్చోండి. నెక్స్ట్ సార్ కట్ చేస్తే శోభన సార్. కట్ చేస్తారు శోభన ఎలా చేస్తారా సార్? సీన్ కట్ చేస్తే సీను అమ్మాయి అలా వెళ్తుంది. మన కెమెరా అమ్మాయి కళ్ళకడ ఉంది సార్. సార్ కళ్ళకడ కెమెరా కాళ్ళ మీద పట్టీలు చల్ 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 చల్. కెమెరా మెల్లిగా నడుము దగ్గరకు వచ్చింది సార్. వడ్డాను మెరిసిపోతుంది సార్. అలా మెల్లిగా పైకి వెళ్ళామా సార్, అక్కడ తెల్లటి మల్లెపూలు, కమ్మడి వాసన సార్. లైట్ ఆఫ్ అయిపోతాయి సార్. తర్వాత పడుకుంటారు సార్. ఏం చేయకుండానే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు సార్, అస్సలు ఒప్పుకోదు ఇలాంటివి. ఏదో ఒకటి చేయాలి కదరా. ఎలా ఉంది మన కదా?
రే సార్ నువ్వు లేపిన వేడిని ఆర్పడానికి ఫైర్ ఇంజిన్ కూడా సరిపోదు కదరా 3 హిట్లు రారా సార్ సార్ రా సార్ ఈ సినిమాలో సార్ నేను హీరోని మీరే హీరో ఎందుకురా ఒక రొమాంటిక్ సీన్ లేదు లేదు ఒక టచింగ్ లేదు నాకు నచ్చలేదు అంటే చూసే వాళ్ళు వీడి పెద్ద తేడా అనుకోవాలనా నేను ఈ సినిమాలో హీరో ఎందుకు చేయాలరా చేయాలి సార్ బఠానీలు కుక్కడం రేగు పళ్ళు కొయ్యడం సార్ దీనికి ఏమొస్తుంది ద బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ అనే అవార్డు తీసుకొచ్చే బాధ్యత నాది సార్ రే ఇంకోసారి నాకు స్టూడియో చుట్టుపక్కల కనబడితే చంపుతా నా కొడుకు మన గెస్ట్ తో స్టార్ట్ చేద్దాం. బాగుందండి, నిజం చెప్పాలి, నిజంగానే బాగుంది. కాకపోతే మేము కనుక ఎప్పుడైనా 3 హిట్లు కొడితే ఇలాంటి డైరెక్టర్ మాత్రం రావద్దు. मिश्रा जी पसंद आई? Or you want the same story in Hindi? No, I understood. I just love the fact he's shown, you know, how a director is so passionate about what they do. Yeah. Even if they're narrating it to a big star, it doesn't matter because they are so passionate and in a very humorous way. So loved it. Very. అదే అర్థం కాలేదు భయ్యా. నాకు అర్థమైంది. అర్థమైందా? లేదు అవంతిక గారు, అంటే మీరు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చినప్పుడు టాలీవుడ్ లో కానీ బయట ఎక్కడన్నా కానీ, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Delhi. ఢిల్లీ. అక్కడ ఆడిషన్స్ లో ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్స్? I have never auditioned. నెవర్ ఆడిషన్. ఓకే. Very I lucky. don't think I would clear an audition if I ever did. Okay. I was actually an engineering student. ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే ఆల్రెడీ ఆడిషన్ ఎవ్రీ ఇయర్ అయిపోయి ఉంటుంది Every ర్యాగింగ్ లో. year audition. ఎవ్రీ డే. బట్ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ మీ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ. అండ్ ఇద్దరు డార్లింగ్ సూపర్ గా చేశారు. అండ్ అంటే ఇద్దరు కొంచెం ఐ కాంటాక్ట్ పెడితే ఇంకొంచెం బాగుంటుంది డార్లింగ్. వెల్ డన్. సో గౌరీష్ అండ్ రజాక్, ఫర్ మీ ఈ స్కిట్ లో హీరో ఎవరు? గౌరీష్, నువ్వు హ్యాట్రిక్ స్టార్ వచ్చేసి నేను హ్యాట్రిక్ స్టార్ అని కాళ్ళ మీద కాలు వేసుకొని చల్లబడ్డావు, మొత్తం డైరెక్టరే చూసుకున్నాడు. నువ్వు మనోడు స్టోరీ చెప్తుంటే నువ్వు దిస్ ఇస్ నాట్ కామెడీ. టోటలీ డిసప్పాయింటెడ్ యా. ఇట్ ఈస్ ఓకే, వన్ బ్యాడ్ డే, అది ఏది ఎఫెక్ట్ అవ్వదు. గెట్ బ్యాక్ టు మీ విత్ దట్ బిర్యానీ అగైన్. రెడీ? ఓకేనా? Yes. ఆల్ ది బెస్ట్ డార్లింగ్. ఓకే, సో ఈ పాటికే సిచ్యువేషన్ ఎక్కేసింది వీళ్ళకి, సరదాగా వచ్చిన ఆడిషన్ లాగా. అండ్ మెయిన్ ఏంటంటే ఆ ఊర్లో పక్కూరు నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ హడావిడి ఎలా చేస్తారు, వాళ్ళు ఏడుస్తారు, అన్ని పనులు వాళ్ళే చేసేస్తూ ఉంటారు, అన్ని వాళ్ళే మాట్లాడేస్తూ ఉంటారు. అండ్ వర్కౌట్ కాలేదనుకోండి అక్కడ వాళ్ళకి ఏమైనా వెళ్ళిపోతారు. అది అయిపోయాక సిటీకి వద్దాం. సిటీలో ఒక పాష్ ఇంట్లో ఒక పెద్ద పోతే ఎలా డీసెంట్ గా ఏడ్చి వాళ్ళ పనులు చేసుకొని పక్కకి వెళ్ళిపోతారు. ఈ వేరియేషన్ చూపించడానికి అక్కడ నుంచి సాయి, నూకు, దానూకు, అండ్ ఇక్కడ నుంచి అశోకు. मिश्रा जी, सीन मालूम पड़ गया ना? गांव में कोई बकेट तनता है तो लोग क्या करता है? कैसा रोता है? कैसा रोता है? बकेट तनता है అంటే ఏమర్థం ఇది? He kicked the bucket. It means he is dead. No more. Ready? ముగ్గురు ఇట్లా శవం ఊరినానా? రెడీ, పడుకో. ఏమైందిరా? మన మాయ చచ్చిపోయాడా? మా మాయ చచ్చిపోయాడా? మాయ చచ్చిపోయాడా? అరే ఎవరి మాయ రేళ్ళ తాగేసిన వాటర్ ప్యాకెట్లో దిట్టంగా ఉంది. నువ్వు ఎంత చల్లగా నేను చల్ల ఉంటుంది. మా స్కెచ్ కంప్లీట్ కాలేదు, నువ్వు వండుకోరా. నువ్వు నేను డైలాగ్ లేవు అన్న. ఇప్పుడు మా మాయకి ఎంత పాటలు అంటే బాగా ఇష్టం. శవకచేరి చేద్దాం. రెడీయా? నీ గమ పదనిసా 1 2 3 4 ఐ లవ్ యూ. తుక్కల్లే పోయావే
వెళ్ళిపోయావే ఇన్ని ఏళ్ళ సెవ్వాలో ఎవరికైనా ఆస్కార్లో రెచ్చిపోతున్నారు కదరా ఏం చేస్తున్నావురా ఓకే కట్ ఇప్పుడు మీ ముగ్గురు ఓన్లీ ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు ఇప్పుడు ఫారెన్ లో లండన్ లో ఓకే రెడీ ఇంగ్లీష్ శవం పడుకోండి నువ్వు ఎవడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడాలి పడుకుంటూ అదే కదరా కాదు సెవెన్ చేంజ్ గురువు గారు మీరు పడుకోండి రామాంజనే రామాంజనేయ శవం రెడీ యాక్షన్ Yeah, obviously. He's very dangerous. You know. You must shower kitchen for cartridge. Yeah, his shower is very big. This that the bomb. ఒరే నోకరాజా Aye, Ramaya. Okay. Hey. Hey, Nook. Oh yeah. Hey, you are too far, Nook. Where are you, man? Where I'm in Camp Keladi stage में उन्नानो. Camp Keladi stage में उन्नानो. లండన్ రే లండన్ రా లండన్ అర్థం పడతాను చెయ్యి కాలం చేయి పెట్టాలి ఇది యువర్ తాత గాన్ బగిర్ తన్నుడు ఈస్ గాడ్ దగ్గరికి దాదా తొందర ఓకే ఐ యామ్ కమింగ్ కమింగ్ యు మీన్ తాత దిస్ ఇస్ సీజన్ యు మీన్ తాత కూర్చోరా రే అరే హౌ టు చీజ్ దట్ యు మీన్ నో దట్ ఇస్ పట్టు హౌ దట్ యు నో లండన్ పీస్ క్రికెట్ చి Where is your ass actor petting? You mean ass actor petting? Oh, so it's not. You mean that you know? Tea, caffeine, proves it. Ban me to eat. What is this? Calcode? You mean Calcode? నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలు సూపర్ 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 థ్యాంక్ యూ హరీష్ డార్లింగ్ ప్రపంచంలో ఎవరికైనా కష్టాలు ఉన్నాయంటే సెలబ్రిటీస్ కే టిష్యూనైనా పర్మిషన్ అడిగి వాడతారు కానీ మళ్ళీ పర్మిషన్ లేకుండా వాడతారు భయ్యా అది కూడా పెద్ద ఇష్యూ చేసేస్తారు భయ్యా బట్ అంటే బయట ప్రపంచానికి తెలియని కష్టాలు సెలబ్రిటీ దగ్గరే ఉంటాయి అంటే మన ఇమోషన్ ని పట్టించుకోరు భయ్యా మన మోషన్ వెళ్తుంటే కూడా ఆ ఫుటేజ్ కావాలంటారు వాళ్ళు టూ మచ్ ఇది సో అటు సైడ్ కోణం అంటే అవతల పక్క ఏం జరుగుతుందో చూపించడానికి సెలబ్రిటీ ప్రాబ్లమ్స్ ఏంటో మనకి తెలియచేయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు ఐ యు రెడీ Yes, let's welcome Solomon Raj. Appalavaru. Who are you? Who are you? The dil se zara pucho sara. Who are you? Who are you? Who are you? The dil se zara pucho sara. Who are you? హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి హాయ్ నేనెవరో మీ అందరికీ తెలుసు నా పేరు మీ అందరికీ తెలుసు మీ అందరి గుండెల్లో నేనున్నానని కూడా నాకు తెలుసు హాయ్ నేను మీ సెలబ్రిటీని సైనింగ్ స్టార్ని Ladies and gentlemen, he's back once again. This time as Sardar. Sardar. So all the bad guys, Kabardar. హాయ్ ప్రదీప్ హాయ్ 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 నేను చాలా సార్లు ఈ ప్రోగ్రామ్ రావాలనుకున్నానమ్మా బట్ డేటింగ్ కుదరక రాలేదు డేటింగ్ కాదురా అది డేట్ అంటారు యా అదే విన్నవాడు ఏమనుకుంటాడు బాబు హాయ్ నీ పక్కన చూడ ఎవరు నన్ను రవి అంటారండి యా యూఆర్ లుకింగ్ సో స్మార్ట్ Thanks. హే రవి నువ్వు యాంకర్ గా ట్రై చేయొచ్చు కదా నేను రేప్ చేస్తా భయ్యా రేపు కాదది రిఫర్ చేస్తా అనాలి నువ్వు తెలుగులో మాట్లాడవా ప్లీజ్ నీ దండం పెడతా
నాకు అర్థమైతే ఏంటంటే ఇక్కడ ఎవరికి ఇంగ్లీష్ రాదని అర్థమైంది. సో ఓకే రైట్, మీరందరూ ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మార్కెట్లో 30 రోజుల్లో ఆంగ్ల భాష అనే పుస్తకం కొనుక్కోండియా, చాలా ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది. ఓకే, మీకు అంతగా ఎవరికైనా అర్జెంట్ అయితే సారీ రైట్, ఇవాళ మేము చాలా కష్టపడి సెలబ్రిటీగా ఈ స్థాయికి వచ్చాం. సెలబ్రిటీగా స్థాయికి వచ్చాం సరే, సెలబ్రిటీగా వచ్చినంత మాత్రం అయిపోదండి. సెలబ్రిటీకి కూడా చాలా కష్టాలు ఉంటాయి. మా ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోవట్లేదు. ఆ ఫీలింగ్స్ అని మీ ముందు పంచుకోవడానికే నేను ముందుకు వచ్చాను. హాయ్ గైస్, యు ఆర్ రెడీ? యా. తాతగారు వాటర్ తాగుతారా? తాత ఎవరు తాత? ఎవరికి తాత? కళాకారుడికి మనస్సుకి వయసు లేదు, శరీరానికి వయసు రావచ్చు. అర్థం చేసుకోండి. మేము ఎప్పుడైనా జస్ట్ రిలాక్స్ కోసం బయటికి వెళ్ళామనుకోండి, అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి. ప్రతి వాడు వచ్చేసి సార్ 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 మీతో ఒక సెల్ఫీ సార్, సార్ సార్ మీతో ఒక సెల్ఫీ సార్, ప్రతి వాడు సంకెత్తేస్తాడు. అదండి ఆ కంపౌండ్ మరి. పైగా సార్ ఇటు చూడండి సార్, సార్ ఇటు చూడండి సార్, అటు చూడడానికి అదేమన్నా సన్నీ డియోల్ సార్ షార్ట్ ఫిల్మా లేకపోతే సుచింది ఇక్కడ వీడియోనా చెప్పండి. యూత్ మీరందరూ ఈ మధ్య ప్రతి విషయాన్ని యూట్యూబ్ లో చూస్తుంటారు కదా, అలాంటి యూట్యూబ్ లో నా కోసం ఏం రాస్తారు తెలుసా? దీపికా పడుకునే సెలబ్రిటీ సైనింగ్ స్టార్. ఇది మనకు తెలియకుండా ఎప్పుడు ఇలా జరిగిందా అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి లోపలికి కట్ చేస్తే అది సినిమా అడ్వర్టైజ్మెంట్ సీరియట్ అండి. నాకు పిల్లలు పుట్టకుండానే పిల్లల్ని పుట్టించేస్తున్నారయ్యా యూట్యూబ్ లో. పెళ్లిళ్ళు కూడా చేస్తున్నారు. ఏ లాస్ట్ సమ్మర్ లో, సారీ మీకు ఇంగ్లీష్ అర్థం కాదు కదా, మొన్న ఎండాకాలంలో ఒక షాప్ ఓపెనింగ్ వెళ్ళానమ్మా. అంటే షాప్ ఏం జరిగింది తెలుసా? వాడికి మన గురించి ఏం అర్థమైతే తెలియదు. నాకు కొత్త డ్రైవర్ ఇచ్చింది, కొత్త డ్రైవర్ పైగా ఎండాకాలం కదా, వేసుకోగానే మనకి కాస్త దొరద పుట్టింది. దొరదే కదా అని ముందు వెనక కాస్త గోగుడు వేసుకున్నాను. అంతేనమ్మా కొంప కొల్లు రేపాను. పేపర్ వాళ్ళు ఏం రాశారో తెలుసా? పందికి దొరికిన బురదగుంట అని ఒకటి రాస్తే, మరొకడు కామంతో కొట్టుకుంటున్న సెలబ్రిటీ సైనింగ్ స్టార్. అయ్యా మరొకడు ఇంకా ఘోరంగా రాశాడు, విలువలు మర్చిపోయిన సైనింగ్ స్టార్. ఏమండి నాకు తెలివి తడుతుంది. ఇక్కడ డ్రైవర్ వేసుకున్న వాళ్ళందరూ ఒక్కసారి నా సైడ్ నుంచి ఆలోచించండి. కొత్త డ్రైవర్ వేసుకుని ఎండాకాలం బయటకు వెళ్తే గోగుడు వస్తుందా లేదా? అలాంటి ఇదేదో పెద్ద సమస్య, దేశీయ సమస్యలాగా, దేశద్రోహం నేరంలాగా నన్ను పేపర్లోకి ఎక్కించాను. అంతేకాదు నా చరిత్ర అంతా 60 రేపు కేసులున్నట్టు సృష్టి. ఒకడు వచ్చాడండి, వాడు ఏం చేశాడు? ఇంతకన్నా ఘోరంగా రాశాడు, ఫైల్స్ తో బాధపడుతున్న సైనింగ్ స్టార్. వాడు ఎంత వివరంగా రాశాడంటే వాడే వచ్చిన ఫైల్స్ ఆపరేషన్ చేసేంత లెవెల్లో రాశాడు. ఇంకో విషయం అండి, ఇంకోటి వస్తాడు, సార్ అది మీకు ఆ హీరోయిన్కి అంత కదా ఎంజాయ్ సార్, ఎంజాయ్ పాడండి. ఈ వయసులో ఏ పని ఉంటుందండి? ఇంట్లో పని లేదు, బయట పని లేదు, ఓన్లీ ఏదో వయసు అయిపోయింది కాబట్టి నోటి దోల. నోటికి పని తప్ప దేనికి పని లేదు. నా కటోడికి నేను ఎవరినైనా గోకుతాను అంటే గోకించుకుంటారండి. ఇక్కడే ఉన్నారు, ఈ అమ్మాయి నన్ను గోకడానికి సిద్ధపడుతుంది చూడండి. కాస్త ఇది పట్టొచ్చింది అనుకో, ఏం రాస్తారో తెలుసండి? నెల తప్పిన సెలబ్రిటీ, గర్భం దాల్చిన సెలబ్రిటీ. ఆలోచించండి, మా తరపు నుంచి ఆలోచించండి, సెలబ్రిటీల తరపు నుంచి ఆలోచించండి, మా ఫీలింగ్స్ అర్థం చేసుకోండి. దయచేసి సెలబ్రిటీలందరినీ ఫ్రీగా తిరగనివ్వండి అయ్యా, మా బాధను అర్థం చేసుకోండి. ఓకే గైస్, నాకు షూటింగ్ టైం అయింది, నేను వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. బద్దలైపోయే వేడి పుట్టి బద్దలైపోయే. సూపర్ రాజ్. मैडम जी कैसा है परफॉर्मेंस? Really nice. I really love his energy, and he's a solo performer, so you know he had every. Toby getting, huh? అర్థమైందా?
No, seriously, lots of energy and the way he's told about celebrities and their problems and in such an entertaining way. So congratulations. సార్ ఏం చెప్పింది సార్? సెలబ్రిటీస్ మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేశారని చెప్పి. ఓకే, ఆవిడకి వచ్చిన ప్రాబ్లం ఒకటి అడగండి. ఏమన్నా సెలబ్రిటీ అయిన తర్వాత? యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ యాజ్ ఎ సెలబ్రిటీ? వావ్ సార్, అమేజింగ్ బ్రో యు కూల్ బ్రో. ఓకే, సూపర్ సూపర్. హరీష్ భయ్యా నువ్వు చెప్పయ్యా. సూపర్, చాలా బాగా చేశారండి. అండ్ మెయిన్ గా ఎంఎస్ నారాయణ గారిని గుర్తు చేశారు. Yes. అండ్ లుక్ కూడా అలాగే ఉంది, సీరియస్ గా. సూపర్ అండి. సార్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు హరీష్ గారు? అంటే ఒక పర్టికులర్ హీరోని అంటే వావ్ హీస్ మై ఐడల్ అట్లా ఏమైనా ఉందా? అలా అయితే ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. వండర్ఫుల్. సూపర్. గుడ్ లక్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, సో వై అప్పారావు గారు, ఈ ఏజ్ కి మీకున్న ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. గొప్ప ఆయన గుర్తు చేశారు ఎంఎస్ నారాయణ గారిని. ఎక్కడున్నా మన ఇండస్ట్రీ మీద, మా అందరు ఆర్టిస్ట్ మీద బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుందాం. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వై అప్పారావు గారు, డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు ఆ స్టేజ్ మీద నుంచి ఉంటే నేనైతే లేచి నుంచి క్లాస్ పెట్టాలి. నిజంగా మీ మీద ఉన్న రెస్పెక్ట్ డబల్ అయింది సార్. అండ్ డెఫినెట్లీ చాలా అద్భుతంగా చేస్తున్నారు. అన్నిటికంటే ముందు ముఖ్యం ఇక్కడ ఉన్న వాళ్ళ అందరిలోకి పెద్దవారు మీరు. అండ్ డెఫినెట్లీ డాన్స్ చేయడం కానీ, టైమింగ్ అటు ఇటు వెళ్ళడం, అందరితో మాట్లాడడం సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. భయ్యా, లవ్ స్టోరీ చివరికి కలుస్తారు, కానీ సినిమాలో ఒక హై పాయింట్ ఉంటది. డెఫినెట్ గా ఆ హై పాయింట్ ఏంటో వాళ్ళే చెప్తారు భయ్యా. అండ్ ఇట్ ఇస్ చాలా ఫ్రెష్ గా ఉంది. ఇట్స్ నాట్ దట్ మీరు వచ్చారు కాబట్టి మేము చెప్పాలి యాంకర్లు ఎప్పుడు ఇలా మాట్లాడతారని మీరు అనుకోకపోతే, వేర్ వీ హావ్ సీన్ ఫస్ట్ లుక్స్ కానీ, టీజర్స్ కానీ ఏదైతే చూస్తాం చాలా కలర్ఫుల్ గా, చాలా ఫ్రెష్ లుక్ తో ఉంది. అండ్ ఇద్దరు చాలా స్టైలిష్ గా ఉన్నారు. సో ఆ హై పాయింట్ ఇన్ ద మూవీ ఏంటో మిశ్రా గారు చెప్తారు. మిశ్రా జీ బోలియే నా దట్ ఇంట్రెస్టింగ్. What do you want to hear? ఇంటర్వెల్ కి ముందు జస్ట్ 2 minutes ముందు ఇంటర్వెల్ పడే ముందు ఏం జరుగుతుంది మేడం? First, watch the movie on 21st and then we'll talk about it. సూపర్ ట్విస్ట్ ఇది భలే వచ్చింది. కంపల్సరీగా మూవీ చూడండి. ఏం కావాలో అదే ఉంది. ఏం కావాలో అదే ఉంది. సో డెఫినెట్ గా వైశాఖం సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. సూపర్, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ కలుద్దాం ఆన్ కామెడీ కిలాడీలు, పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్.